మనకి 65 రూపాయలు పర్ డే. ఓకే. అదే చిన్న కార్ అయితే 40 రూపాయలు. యా మందే వస్తుంది అక్కడ. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్. చాలా లోకల్ అన్న ఫీలింగ్ వస్తుంది చిన్న. ట్రైన్ చూడరా ఎంత బాగా వెళ్తుంది, అదేదో మూవీలో వెళ్తుంది చూడు, స్పైడర్ మ్యాన్ మూవీస్ లో. ఈ ట్రిప్ లో ఇండియన్ ఫుడ్ తినడం ఇదే ఫస్ట్. బాగా వాచిపోయినాం ఈ ఫుడ్ కి. చాలా బాగుంది గుడబ్బా. ఇండో పాక్ అమెరికన్ స్పానిష్ గ్రోసరీ అంటారా, అన్ని 4 కంట్రీస్ కవర్ చేశారు. అగస్త్య ముని విగ్రహం ఉంది. అయ్యో నేనైతే షాక్. లోపాముద్ర సమేత అగస్త్య ముని విగ్రహం కూడా ఉంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. ఈ వీడియో అయితే పైన చూస్తున్నారు కదా, ఈ thumbnailకి కంటిన్యూషన్ వీడియో అండి. న్యూయార్క్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, మీరు కానీ మిస్ అయి ఉంటే చెక్ చేయండి. పొద్దున్న లేసి ఇంకా 9/11 మెమోరియల్, ఛార్జింగ్ బుల్ అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వ్యూ పాయింట్ చూసుకొని అండ్ ఆల్సో వాల్ స్ట్రీట్, స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్సెట్రా ఆన్ ద వేలో కవర్ చేసాము. బ్యాక్ టు హోటల్కి వచ్చేసాము. ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే. సో మనకు ఒక కార్డు ఇచ్చారు, ఆ కార్డు చూపిస్తే మన లగేజ్ ఇచ్చేస్తారు. సో ఇదే కార్డు. హోటల్కి అటాచ్డ్ పార్కింగ్ రాజ్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి మన కారు మనకు వస్తుందిరా ఆఫ్టర్ 3 days. అది కార్ ఇస్తే ఇంకా అందులో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్కి వెళ్దామని అక్కడ వేరే ఫ్రెండ్ని కలుస్తున్నాము. సో లెట్స్ గో. చూసారా పార్కింగ్ ఎలా చేశారో? కార్లు ఇక్కడ ఒక పార్కింగ్ లాట్లో 2 కార్లు పెట్టేశారు ఒకదానిపైన ఒకటి. అందుకని చిన్న కార్లకు ఒక రేటు, పెద్ద కార్లకు ఒక రేటు అంటే హర్షి. మనకి 65 రూపాయలు పర్ డే. ఓకే. అదే చిన్న కార్ అయితే 40 రూపాయలు. యా మందే వస్తుంది అక్కడ. లెట్స్ గో. మరి ఆడే ఉంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా బయలుదేరాము. ఫ్లషింగ్లో ఉంటే గణేష్ టెంపుల్కి వెళ్తున్నాము. ఏ హర్షి, అబ్బా కార్లో డ్రైవ్ చేస్తే ఎలా ఉందిరా నడిచిన తర్వాత? అది అంటే నడవాలి, మనకు నడిచి అలవాటేలే, కాకపోతే చల్లో కొంచెం అటు ఇటు అనిపించింది. బట్ ఇట్ వాజ్ ఫన్, రైట్? సో మొన్న నైట్ అక్కడంతా నడిచి వెళ్ళాము. ఆ రోజు స్నో స్టార్మ్ అప్పుడు వెళ్ళాము చూడండి, దీనికన్నా ముందు పెడతాను ఆ వీడియో. సో అక్కడ అసలు ఎంత కష్టంగా ఉన్నిందో ఆ రోజు. సో దాని పక్కన వెళ్తున్నాం ఇప్పుడు కార్లో, బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద. పక్కన హడ్సన్ రివర్. సో ఇక్కడ మరి ఆడ కదా మనకి గాలి వాన వచ్చింది ఆ రోజు, అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయాం, మళ్ళా వెళ్ళలేదు. ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము. అది సంగతి అన్నమాట. మనము నడిచి వెళ్ళేటప్పుడు అప్పుడు కార్లు ఏమి వెళ్ళలేదు కదా, వెళ్తా ఉన్నాయో నేను అబ్జర్వ్ చేయలే అసలు. నువ్వు అబ్జర్వ్ చేసావా హర్షి? నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. సో ఇదే బ్రూక్లిన్ బ్రిడ్జ్, చాలా పాపులర్ ఇక్కడ. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ కూడా కవర్ అయిపోయింది కార్లో కూడా. మొన్న కొంతవరకే కవర్ చేసాము అనుకున్నాము, సో ఈరోజు ఫినిష్ చేసేసాము. ఓకే. సో 12:50కి అరైవ్ అవుతామంట గణేష్ టెంపుల్కి, ఫ్లషింగ్లో ఉన్న గణేష్ టెంపుల్కి. Take a slight right turn, then take the first right toward I-278. స్లో కానీ చూసాక ఎంత బాగుంది కదరా. Oh my god. యా చెట్ల మీద స్నో. Turn right onto Old Fulton Street, then take the first right onto Prospect Street. చూడడానికి. No, because now we're going under it. యా
సో ఎంతసేపు పైన వెళ్ళాం కదా, బ్రూక్లిన్ బ్రిడ్జ్ పైన వచ్చాము, ఇప్పుడు కింద వెళ్ళాలంట. అంటే లైక్ వెర్ ఇస్ గోనా క్రాస్ అక్కడే చుట్టూ తిరుగుతానే ఉన్నాం మనం. ఇక్కడ అనుకుంటా నడిచి వెళ్ళింది మొన్న కాదా? అక్కడ మనం నడిచి వెళ్ళింది కదరా, మనం ఎంటర్ అయ్యాం చూడు ర్యాంపు, దాని కింద లెవెల్లో నడిచి వెళ్ళాం మనము. Speed limit camera ahead. సో ఇంకా 7 minutes అంట. We're almost In half a mile, turn right onto Poplar Avenue. ఎందుకు ఈ ప్లేస్ చూస్తా అంటే చాలా లోకల్ అన్న ఫీలింగ్ వస్తుంది చిన్న. పూర్వ జన్మలో క్వీన్స్ లో క్వీన్ ఏమో చూడు, అందుకే నేటివ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకో తెలీదు, మూవీస్ లో అలాగ చూపించిన ఇల్లులు ఇలాగే ఉంటాయి కదా అప్పటి పాత మూవీస్ లో, అందువల్ల ఏమో. పేర్లు చెప్పు. పడమటి సంధ్యారాగము, ఇంకా ఏవో ఉన్నాయి కదా, అమెరికా అల్లుడు, అమెరికా అల్లుడు, అమలాపురం ఇల్లుడు. ఊపి రావట్లేదు. అయ్యో రామచంద్ర, అరే ఇక్కడ కూడా స్నో పడిందే. ఏదో ఒకటి అనాలి నువ్వు. చూడు ఇక్కడ 4 minutes అంట. ఏడబ్బా ఇదేదో రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది. అక్షర్ధామ్ కూడా అంతే, దగ్గర దాకా వెళ్ళేంత వరకు తెలియలేదు. ఇంకా 600 feet. ఓ యా, దూరంగా కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది వెనకాల. హట్ స్పెల్లింగ్ ఏంది హర్షి? HUTT. హట్. ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్. The destination is on your right, Ganesh Temple, Flushing. Iraq. కార్ పార్కింగ్. ఆన్ స్ట్రీట్ పార్కింగా? పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. స్టాప్ సైన్ ఇది అన్ని ఇండో పాక్, అమెరికన్, స్పానిష్ గ్రోసరీ అంటారా, అన్ని 4 countries కవర్ చేశారు. పార్కింగ్ లాట్ లో on the left side. ఇదా? Yeah. Wait, ఇంకా straight గా వెళ్ళాలి. ఇంకా వెళ్ళాలి. Yeah, cuz ఇక్కడ ఎంటర్ అవ్వలేము కదా. Yeah, వెళ్ళి ఇక్కడ ఒక లెఫ్ట్ తీసుకో. ఇదా? Yeah. సో లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా? And then sorry. The next left, take a left. Go straight అయితే పబ్లిక్. నేను దూరంగా పెట్టి నడిపించేస్తాను, అదే నాతో కుళ్ళు జోకులేదు. అది మళ్ళీ మీరు గింజుకున్నాలా మంచుకున్నాలా? అలా కాదు. That's all I can do. Okay, yeah, ఇక్కడ ఈ బండల్ ఉంది, ఇక్కడే ఎంటర్ అవ్వు. రాసున్నారు చూడు. యూఆర్ రైట్ హర్షి, పాపం బంగారు చూసి చెప్పింది. ద హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా పార్కింగ్ లాట్. కానీ దీన్ని ఎతికి పట్టడమే కష్టంగా ఉంది స్వామి. లోకల్స్కి తెలిసేమో, మనకు తెలీదు. హర్షి గూగుల్ మ్యాప్లో ఎతికి పట్టింది. రే అయ్యో రామ. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో తెలియదు మరి. ఇక్కడ ఉంది ఒకటి లెఫ్ట్లో. అంటే నువ్వు ప్రెషర్ పెడుతున్నావు అని ఆయన వల్ల కాలేదు. పెద్ద వెహికల్స్ సో ఈ పార్కింగ్ లాట్ పట్టడానికే ఒక 10 నిమిషాలు పట్టింది. ఓకే, గుడి అక్కడ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇచ్చారు. అది దొరక్క చాలాసేపు ఇక్కడే సర్కిల్స్ చేసి మళ్ళీ గూగుల్ చేసి వచ్చి ఇక్కడ పార్క్ చేసాము. సో ఇప్పుడు ఇటు చుట్టుకొని వెళ్ళాలి మనం. ఓకే, టైమింగ్స్ భలే ఉందిరా, డెకరేషన్ భలే చేశారు చూడు. సో ధ్వజస్తంభం ఇక్కడ.
సో ఇందాక చూసాం కదా ఎంట్రన్స్ వెళ్తూ. సో ఇక్కడ కింద ఈ పాయింట్ నుంచి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇది బేస్మెంట్, ఇన్సైడ్ టెంపుల్ ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు, అందుకే తీయలేదు. కానీ అలా బాగుంది కూడా అయితే కదా హర్షి. మెయిన్ వినాయకుడు అనమాట. కానీ అందరూ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ముగ్గురు అమ్మలు మీన్ సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, కామాక్షిదేవి, పరమేశ్వరుడు, అయ్యప్ప స్వామి అండ్ సుదర్శన చక్రము, నటరాజస్వామి, నరసింహస్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహాలు, శ్రీకృష్ణుడు, అగస్త్య ముని విగ్రహం ఉంది. అయ్యో నేనైతే షాక్. శ్రీ లోపాముద్ర సమేత అగస్త్య ముని విగ్రహం కూడా ఉంది. ఇంకా కూడా ఏదో ఉంది, గుర్తులేదు, మళ్ళీ చెప్తాను గుర్తు వచ్చినప్పుడు. సో చాలా బాగుంది గుడి మాత్రం, చాలా అథెంటిక్గా ఉంది. సో గుడ్. అండ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి, నవగ్రహాలు కూడా చాలా చక్కగా పూజ చేస్తున్నారు. ఇక్కడ షోడశ గణపతి 16 ఫార్మ్స్ ఆఫ్ గణపతి అని ఒక పెద్ద పటం పెట్టున్నారు. నైస్. సో శివ పార్వతుల కళ్యాణం అక్కడ పెట్టారు. ఇక్కడ మహాలక్ష్మి మహావిష్ణు కళ్యాణం. ఇటు సైడ్ మహావిష్ణు మహాలక్ష్మి కళ్యాణం చిన్న. ఇన్సైడ్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. గూగుల్ నుంచి పిక్చర్స్ తీసుకున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది. కింద క్యాంటీన్ వెళ్తున్నాను. వాసనలు మాత్రం బాగా వస్తున్నాయి గుమగుమ. ఓ చాలా పెద్దది చిన్న, చాలా పెద్దది. సో పెద్ద పెట్టారు గణేష్ది. కెఫెటేరియా ఉందన్నమాట బేస్మెంట్లో. అక్కడ అందరూ లోపల అందరూ క్యాంటీన్లో వాళ్ళందరూ తెలుగే మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇట్స్ రన్నింగ్ బై తెలుగు పీపుల్ అనుకుంటున్నా. అన్ని రకాల ఫుడ్లు దొరుకుతున్నాయి. అయితే అసలు ఇట్స్ హెవెన్ అన్నమాట ఫుడ్ లవర్స్కి, ఐ మీన్ ఫుడీస్కి. మేమైతే అన్ని రకాల దోశలు తీసుకున్నాం అనమాట. అంటే పాండిచ్చేరి మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ ఎట్సెట్రా. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను మీకు ఇక్కడ. పైగా ఈ గణేష్ టెంపుల్లో ఫుడ్ ఫేమస్ అని మా వారు చెప్తూనే ఉన్నారు మొదటి నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా తినే శిల్ప మా డిగ్రీ క్లాస్మేట్ అనమాట. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్, తను కూడా తిరుపతి నుంచే. సో గుళ్ళో అయిపోయింది. మా ఫ్రెండ్ని కూడా కలిసి శిల్పాని బాగా సాలిడ్గా ఒక 2 గంటలు స్పెండ్ చేసి ఉంటాము. ఇంకా తనట్ట బయలుదేరింది. ఇంకా మేము ఇట్లా పార్కింగ్ లాట్కి వచ్చాము. సో ఇంక నుంచి బయలుదేరి ఇక్కడ ట్రాష్ ఉందేమో చూడు. అయితే పర్లేదులే, కార్లో పడేద్దాంలే, పర్లేదు. ఇంక ఇక్కడి నుంచి మా సునీల్ అన్న అని ఒకళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళని కలవాలి. అదే బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి కూడా వెళ్ళాలని. మేబీ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్కి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్దామా, సునీల్ అన్న దగ్గరికి, లేకపోతే సో ఇక్కడి నుంచి బ్రిడ్జ్ వాటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం. వెళ్ళే కొందుకి 6:20 అవుతుందంట. 1.5 hour ఇక్కడి నుంచి. నేను 1 hour అనుకున్నాను మ్యాక్సిమం అంటే. ఓకే. In a quarter mile, turn right onto Casino Boulevard. టెంపుల్ 8:30 వరకు అంట ఓపెన్. చాలా ట్రైన్ చూడరా ఎంత బాగా వెళ్తుంది. అదేదో మూవీలో వెళ్తుంది చూడు, స్పైడర్ మ్యాన్ మూవీస్లో అట్లా. చాలా హైట్ అబ్బా. ట్రాన్స్ఫార్మర్లు వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈ హైట్ బ్రిడ్జ్లో. హర్ష నీకు తెలుసా ఇదేం బ్రిడ్జ్? ఇది 3rd బ్రిడ్జ్. బాగుంది ఇది, వెరైటీగా కదా. ఫ్రేమ్ వర్క్ అండ్ లైట్స్ వేసి. అక్కడ కూడా ఇంకోటి ఉంది, 2 ఉన్నాయి.
పట్టపగల్లా ఉంది చూడు. పట్టపగలు వచ్చానండి. న్యూ జెర్సీ ఎంటర్ అయిపోయాం కదా. ఎప్పుడో ఎంటర్ అయిపోయినాము. చూడాలి, బాగుంది వెళ్తురు ఆ లైట్లు. సో మిడ్వల్ ల్యాండ్ కాంప్లెక్స్ వచ్చేసాము. అరౌండ్ 7కి వచ్చాము బాలాజీ టెంపుల్. గుడి చాలా బాగుందబ్బా. Oh wow. Like a Buddha temple. It's like an actual like చాలా పెద్దది కదా. Really nice. very nice. ఈ స్నోతో అంతా వైట్ థీమ్ బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది గుడబ్బా. కన్స్ట్రక్షన్ వల్లనో దేనివల్ల ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ లేదు, బ్యాక్ సైడ్ ఉందన్నమాట. మాకు అది తెలియక మేము వెతుక్కుంటూ ఉంటున్నాం. ప్రెమిసెస్ మాత్రం చాలా పెద్దదండి. అథెంటిక్ సౌత్ ఇండియన్ టెంపుల్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత పెద్దదో అసలు ఊహించలేదు. ఈ 3 రోజుల ట్రిప్లో మనస్తృప్తిగా ఎప్పుడు అనిపించిందంటే ఈ గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాతనే. చాలా డివైన్ ఫీలింగ్ అనిపించింది, అసలు మాటల్లో వర్ణించలేను. అమ్మవార్ల విగ్రహం కానీ నేను ఇక్కడ గూగుల్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నానండి. ఇన్సైడ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను, లెంత్ ఎక్కువ అవుతుందని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సునీల్ అన్న వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఆల్మోస్ట్ ఓకే. ఐ విల్ చిన్న నువ్వు బండి తెచ్చి చూడు ఎంత సాగిగా ఉందో. నేను ప్యాక్ అయిపోయినా ఫుల్గా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.